హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. హాయ్ అండి, సండే ఒక షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది కావాలని చెప్పి నేను సండే సెపరేట్గా పోస్ట్ చేద్దామని అనుకున్నా. ఇవాళ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అందుకనే దేవుడి గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను అనుకున్నది జరగట్లేదు, ఎట్లాగా అసలు ఇప్పుడు ఏదైనా ఒక పూజ కానీ దేవుడి గురించి ఒక కార్యం కానీ చేస్తే దానికి ఫలితం త్వరగా రావట్లేదు అని అనుకుంటారు. కానీ నా లైఫ్లో జరిగిన చాలా ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇప్పుడు రిలేట్ చేసుకొని నేను మీతో చెప్తున్నాను. సో ఇవాళ ఏమైందంటే హయగ్రీవ హోమంకి వెళ్ళొచ్చామన్నమాట. మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, అక్కడ హోమం చేశారు. సో దానికి ఇయర్స్ బ్యాక్ జరిగిన దానికి రిలేషన్ ఏంటో చెప్తా ఇప్పుడు. ఇవాళ హయగ్రీవ హోమంకి వెళ్ళాము. ఆల్మోస్ట్ లైక్ 300 టికెట్స్ వాళ్ళు ఇచ్చారంట. అంటే ఇప్పుడు చూడండి, గుడి చాలా రష్గా ఉంటుంది. అది చిన్న గుడి, పెద్దదేం కాదు. అయితే మధ్యలో వెంకటేశ్వర స్వామి, పక్కన అమ్మవారికి ఒక చిన్న ఉపాలయము, అండ్ చుట్టుపక్కలేమో లక్ష్మీనరసింహస్వామి, వినాయకుడు, ఆంజనేయ స్వామి విగ్రహము అండ్ హయగ్రీవుల వారి విగ్రహము. ఇవన్నీ హయగ్రీవుల వారికి ఇంకొక చిన్న ఉపాలయం. ఇట్లా అన్ని చుట్టూ ఉపాలయాలు ఉంటాయి. ఈ టెంపుల్కి మేము ఫ్రీక్వెంట్గా విజిట్ చేయం, కానీ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. అలాగే 2 వీక్స్ బ్యాక్ మేము ఈ టెంపుల్ వైపు వెళ్ళినప్పుడు నేను మా హస్బెండ్ తోటి చెప్పా, ఒకసారి దర్శనం చేసుకొని రండి, మీరు జస్ట్ దండం పెట్టుకొని రండి, టెంపుల్ ఓపెన్ ఉందో లేదో మనకు తెలియదు కదా అని చెప్పి నేను కార్లో కూర్చున్నా. తను ఒక్కళ్ళే వెళ్ళారు. యాక్చువల్లీ మేము వేరే పని మీద బయటికి వెళ్తున్నాం ఆ టైంలో. అనుకోకుండా అక్కడ పంతులు గారు చెప్పారంట, ఇలా హయగ్రీవ హోమం చేస్తున్నాము, ఎవరైతే 10th +1 +2 అలా ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి స్పెషల్గా హయగ్రీవ హోమం దగ్గర ఎదురుగా కూర్చోపెట్టి చక్కగా పూజ చేసి అదంతా బాగా చేస్తున్నారనమాట. ఇది ఎప్పటి నుంచో వస్తూ ఉంది. స్టూడెంట్స్ అందరూ రావచ్చు, కానీ ఏంటంటే ఇట్లా బోర్డ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి వాళ్ళు బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో లాస్ట్ టైం మా హస్బెండ్ టెంపుల్కి వెళ్ళారు కదా, అనుకోకుండా ఆ రోజు ఇలా హోమం ఉంది అని చెప్పి మీరు పే చేయండి 250 రూపీస్, నెక్స్ట్ ఈ డేట్లో హోమం ఉంటుంది అని చెప్పారు. అయితే మామూలుగా మేము అనుకున్నాము అప్పుడు, ఓకే కుదురుతుందా లేదా, అసలు ఎలా ఉంటుందో అనుకుంటా ఉన్నాము. నాకు కూడా ఏంటంటే ఇబ్బంది వస్తుందేమోనని చెప్పి కొంచెం కంగారుగా అనిపించింది, కానీ లక్కీగా నేను కూడా వెళ్ళగలిగా అనమాట ఇవాళ. అట్లా ముగ్గురం హోమం దగ్గరికి వెళ్ళాము. అయితే అంతమంది, చాలా క్రౌడ్ ఉందన్నమాట అక్కడ. ఆ క్రౌడ్లో మనకి ఏంటంటే అది సరిగ్గా పూజ చేస్తారా లేదా అంటే, మనకి ఫస్ట్ గోత్రనామాలు అవి చదివిస్తారు. సో రైట్ ఫ్రమ్ గోత్రనామాలు చదివించే దగ్గర నుండి మనకి ఒక తాడిస్తారు కదా కట్టుకోమని పిల్లలకి అట్లాగా. సో అంతవరకు కూడా నిజంగా మాకు ఏంటంటే దగ్గరుండి అసలు స్వామివారే అంత బాగా చేపించారు అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే మాకెవరైతే ఈ గోత్రనామాలు అవి చదివించారో ఆయన మాకు తెలిసిన అతను అనమాట, పక్కన ఇంట్లో ఉంటారు. యాక్చువల్లీ తను అక్కడ పనిచేస్తారని మాకు అసలు తెలియదు. మేము అనుకోకుండా అలా వెళ్ళాము. వెళ్ళగానే ఆయన అక్కడ ఉన్నారు, మేము కూర్చున్నాం అనమాట. కూర్చొని చక్కగా బాగా చదివించాం. సో మనకి ఏంటంటే ఒక ఫీలింగ్, తెలిసిన వాళ్ళు చదివారు అని అంటే బాగా చదువుతారు కదా అని చెప్పి. సో అంటే వేరే వాళ్ళు చదవరని కాదండి, మనకి ఒక ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది కదా. సో అదొక బాగా అనిపించింది అనమాట. నెక్స్ట్ ఇంకా వాళ్ళు చెప్పారు, హోమం తర్వాత తాడు మీరు హయగ్రీవుల వారి ఉపాలయం ఉంటుంది కదా, విగ్రహం ముందు నుంచొని పిల్లలకి కట్టించండి అని. సో ఎంత మంది పిల్లలు వచ్చారోనండి. అయితే అందరి మధ్యలో మనం వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా తాడు కట్టుకోవాలి చేతికి అని అంటే అది అవ్వని పని అండ్ టైం టేకింగ్ కూడా. సో మేము అనుకున్నాము, సర్లే ఆ గుళ్ళోనే కట్టేసుకొని వచ్చేద్దాం అనే ఆ థాట్ నాకు ఉందన్నమాట యాక్చువల్లీ. అయితే ఈ లోపు ఏమైంది, నెమ్మదిగా అట్లా మేము అక్కడ నుంచొని చూస్తూ ఉన్నాం, ఏమన్నా ఫ్రీ అవుతుందేమో హోమం దగ్గర కొంచెం నుంచొని ఒక 2 minutes దండం పెట్టుకొని వచ్చేద్దామని చెప్పి అనుకున్నాము. ఈ లోపల హోమం దగ్గరికి వెళ్ళేటప్పుడు చక్కగా ఆ పక్కన హయగ్రీవుల వారి దగ్గర ఖాళీ అయిపోయింది. నేను సిద్ధుకి కడుతుంటే ఎవరైతే మాకు పూజ చేశారు మా ఇంటి దగ్గర అతను అని చెప్పాను కదా పంతులు గారు, ఆయన వచ్చి చక్కగా సిద్ధుకి తాడు కట్టాడనమాట. అది కూడా సిద్ధుని చూసి మమ్మల్ని చూసి రాలేదు, అక్కడికి అనుకోకుండా ఆయన నుంచోటం జరిగింది. నేను కడతానమ్మా అని చెప్పేసి కట్టేశారు. యాక్చువల్లీ ఆ బాబు చాలా చిన్న బాబు, ఐ థింక్ +1 +2 చదువుతున్నట్టున్నాడు. చదువుకుంటానే పౌరోహిత్యం నేర్చుకోవటము, ఇలా గుళ్ళో పూజలు చేయటం అవన్నీ చేస్తున్నారు. సో చాలా బాగా అనిపించింది అనమాట. అట్లా ఏంటంటే అడుగడుగునా పాజిటివిటీ. ఇదంతా ఆ బ్లెస్సింగ్ మాకు ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు అసలు విషయం అనేది నేను చెప్తాను.
ఇయర్స్ బ్యాక్ బిఫోర్ కోవిడ్ ఆ టెంపుల్లో నేను ముగ్గులు వేశాను. అది ఎంత బాగా అనిపించిందంటే ఆ ముగ్గులు వేసినందుకు తర్వాత నేను ఫలితం ఏమీ ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకో ఆ గుడికి వెళ్ళినప్పుడు ముగ్గులన్నీ కూడా చాలా వరకు పోయాయి. సో ముగ్గులు లేవు కదా, మనం వేస్తే బాగుంటుంది, మనకన్నా ముందు ఎవరో వేశారు, మరి ఇప్పుడు ఎవరు వేయట్లేదేమో, నేను వేస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఆ గుళ్ళో ముగ్గులు వేశాను. సో వేసిన తర్వాత ఇంకా కోవిడ్ వచ్చేసింది, లాక్డౌన్ ఉంది. నేను మళ్ళీ అక్కడ విజిట్ చేయలేదు, 1-2 సార్లు తర్వాత వెళ్ళుంటాను అంతే. అయితే ఎంత బాగా అనిపించిందంటే మనం మర్చిపోయినా సరే దేవుడు మర్చిపోడు అంటారు కదా, నిదర్శనం ఇదేనండి. అప్పుడు నేను ఆ గుళ్ళో నేను చేసిన ఏమీ ఆశించకుండా చేసిన ఒక చిన్న సేవ ఇవాళ అసలు నాకు నిజంగా హోమం జరుగుతుంది, ఒక హోమం అనేది హయగ్రీవ హోమం అనేది ఉంటుంది. మాకెవరో వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా కూడా అసలు మా చుట్టుపక్కల ఎవరికి తెలియదు అనమాట. జస్ట్ ఏంటంటే మా హస్బెండ్ ఆ టెంపుల్కి వెళ్ళటం వలన, ఆ రోజు కూడా అనుకోకుండా ర్యాండమ్గా వెళ్ళటం వలన మాకు అలా హోమం ఉంది అని తెలిసింది. సో అది మేము ఏంటంటే చాలా పాజిటివ్గా మనకి రాసి పెట్టుంటే జరుగుతుంది అని అంటారు కదా, అట్లాగా మేము చేసిన చిన్న సేవకి ముగ్గులు అవి వేసా కదా, దానికి ఫలితమే ఇవాళ చక్కగా ఈ హయగ్రీవ హోమానికి మేము అటెండ్ అయ్యాము అని చెప్పి అనుకుంటున్నాం. అండ్ హోమం చాలా చాలా బాగా చేశారండి. హయగ్రీవుల వారికి, ధన్వంతరి స్వామికి అండ్ లక్ష్మీనారాయణునికి ముగ్గురికి ఒకటే హోమగుండంలో ఇట్లా లైన్గా పూజ చేస్తారనమాట, హోమం చేస్తారు. సో చాలా బాగా జరిగింది. అండ్ ఇంకా అండి ఇట్లాంటివి నిదర్శనాలు నేను చాలా చెప్తామని చెప్పి నేను యాక్చువల్లీ నిన్న వీడియోలో అనుకున్నా, లలితా సహస్రనామం వీడియో ఉంది కదా, సో అక్కడ అనుకున్నాను. యాక్చువల్గా ఈ సంవత్సరం నేను శ్యామలా నవరాత్రులు 9 రోజులు చేయట్లేదు, ఎందుకంటే 9 శుక్రవారాలు లలితా సహస్రనామ పారాయణ మొదలు పెట్టుకున్నాను. కానీ పోయిన సంవత్సరము ఆ ముందు సంవత్సరాలు అట్లాగా శ్యామలా నవరాత్రులు చేసుకున్నాను. సో శ్యామలా నవరాత్రులు చేస్తే చిలుకలు కనిపిస్తాయి అని చెప్పి షణ్ముఖ్ శర్మ గారు తన వీడియోలో చెప్పారు. అండ్ ఆ పార్ట్ని నేను షార్ట్లో నా ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. సేమ్ ఆయన చెప్పిందే నేను పోస్ట్ చేశాను అనమాట. అయితే శ్యామలా నవరాత్రులు చేసే టైంలో నేను అట్లా వెళ్తుంటే అనుకోకుండా ఒకసారి అయితే నేను చిలుకల్ని చూశాను. దాని తర్వాత ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ నేను ఎప్పుడైతే చేశానో అప్పుడు నాకు అసలు ఎటువంటి బర్డ్స్ కనిపించలేదు. నేను యాక్చువల్లీ నా వీడియోలో కూడా నేను చెప్పాను కదా, నాకైతే ఈ సంవత్సరం ఏం కనిపించలేదు అని. కానీ ఈ సంవత్సరం ఏమైందంటే నేను శ్యామలా నవరాత్రులు చేయకపోయినా సరే అదే టైంలో పిచ్చుకలు అండి, స్టార్టింగ్ శ్యామలా నవరాత్రులు మొదలైన రోజు అండ్ ఆ రోజు బోల్డన్ పిచ్చుకలు వచ్చాయి, 2-3 వచ్చాయని నేను వీడియోస్లో కూడా చూపించాను మీకు. అసలు నాకు స్ట్రైక్ అవ్వలేదు అది. మొన్న ఫ్రైడే ఒక చిలక వచ్చి మా సోఫాలో కూర్చుంది అనమాట, నేను షార్ట్ పోస్ట్ చేశాను, వీడియోలో కూడా చూపించాను కదా. సో ఏంటంటే అమ్మవారు ఇట్లా చిలక రూపంలో మన ఇంటికి వస్తారు అని చెప్పని అంటారు. ఏదైనా సరే స్పారో అయినా ప్యారెట్ అయినా ఏదైనా అమ్మవారి స్వరూపాలని నేను బిలీవ్ చేస్తాను, ఎందుకంటే నేచరే అసలు అమ్మవారు అనమాట. అట్లా బాగా అనిపించింది. శ్యామలా నవరాత్రులు నేను పోయిన సంవత్సరం ముందంతా చేశాను కాబట్టి ఇదే టైంలో నేను 9 వారాలు చేస్తున్నాను కాబట్టి అమ్మవారు ఆ రూపంలో వచ్చారు అని చెప్పి నేను చాలా సంతోషపడ్డాను. ఇలా చిన్న చిన్న నిదర్శనాలండి. అండ్ ఇంకొకటి కూడా నేను ఇందులో షేర్ చేద్దాం అనుకుంటున్నా. గ్లోబల్ వార్మింగ్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ప్రీవియస్గా ఒక వీడియోలో షేర్ చేశాను కదా నా వ్యూస్. అయితే ఆ గ్లోబల్ వార్మింగ్ గురించి నాకు ఎప్పుడూ తెలియని విషయము మన వ్యూవర్ చెప్పారనమాట. ఏంటంటే ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఇప్పుడు మనం లైక్ తెలియకుండా అలా చాప కింద నీరులాగా వచ్చేసింది, అలా పాకిపోయింది. కానీ గ్లోబల్ వార్మింగ్ గురించి ఎన్నో ఇయర్స్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో మీనాక్షి అమ్మవారి టెంపుల్లో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో రూఫ్ మీద పెయింటింగ్స్ వేశారు గ్లోబల్ వార్మింగ్ గురించి. సో గ్లోబల్ వార్మింగ్ని ఎలా అరికట్టచ్చు అవన్నీ చెప్పారో లేదో నాకైతే ఐడియా లేదు, కానీ ఈ విషయం మన వ్యూవర్ చెప్పారు. నేను ఎంత సర్ప్రైజ్ అయ్యానంటే అసలు ఇంకా దేవుడు ఉన్నాడా, ఈ దేవుడు అనేది నిజమేనా అని చెప్పి అనుకుంటారు చాలా మంది, డౌట్ పడతారు, నమ్మకం ఉండదు. ఎందుకంటే మన దాకా మనం అనుకున్న కోరిక నెరవేరితేనే దేవుడు ఉన్నాడనే బిలీవ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను తప్పు పట్టట్లేదు, ఎందుకంటే ఆ నమ్మకం క్రియేట్ అవ్వాలి అని అంటే ఫస్ట్ అసలు దేవుడు అంటే ఏంటో మనం తెలుసుకోవాలి కదా. సో అట్లా ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు నేను.
గ్లోబల్ వార్మింగ్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఫర్ రియల్ ఉంది, నడుస్తుంది. అది గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది, ఇంకా అది పెరిగే ఛాన్సెస్ ఉంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఓజోన్ లేయర్ కొంచెం రికవర్ అవుతుందని అంటున్నారు, ఒక టైంలోనే బాగా పాడైపోయింది అన్నారు. సో ఈ ఓజోన్ లేయర్ గురించి మీనాక్షి అమ్మవారి టెంపుల్లో పెయింటింగ్స్ ఫామ్లో ఉందంట. యాక్చువల్లీ నేను అది దాని గురించి వీడియోస్ ఉన్నాయా లేదా తెలుసుకుందాము అని చెప్పి అనుకున్నాను, కానీ వీడియోస్ నేను చూడలేదు. బట్ పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో గూగుల్ చేస్తే అది భూగోళం సంథింగ్ ఏదో ఉందండి, ఆ పేరుతోటి ఆ పెయింటింగ్స్ అన్నీ చేశారంట. సో అదే అండి, మనకేంటంటే ఇవన్నీ నిజంగా ఉన్నాయి, మనం నమ్మాలి, కానీ మనకి దేవుడు కనిపించడు. ఇవాళ అసలు నేను మెయిన్గా ఈ వీడియో చేయడానికి కారణమే అదండి. ఏంటంటే ఒక నమ్మకం క్రియేట్ చేయటానికి నేను ఇవన్నీ కూడా నిదర్శనాలు చెప్తున్నాను. సో నా లైఫ్లో జరిగినవి ఇప్పటి వరకు నేను వీడియోస్లో ర్యాండమ్గా చాలాసార్లు షేర్ చేసుకోవచ్చా, కాకపోతే అవన్నీ వ్లాగ్స్లో ఉన్నాయి, కొన్ని అయితే సెపరేట్గా కూడా చెప్పాను. సో ఇవాళ అసలు నిజంగా దేవుడి గురించి నమ్మకం కలిగించడానికి నేను సెపరేట్గా ఒకటి చెప్దామని అనుకున్నాను. సో ఈ 3 ఎగ్జాంపుల్స్ అయితే నేను మీకు చెప్పాను కదా. మనం ఏ పని చేసినా ఎప్పుడు చేసామో అని అన్నది కాదు, నమ్మకంతో చేసామా లేదా అనేది చూసుకోవాలి. ఇవాళ చేసిన పూజ నమ్మకంతో భక్తితో చేస్తే ఫలితం రేపు రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒక రోజైతే మనం చూస్తాము. నేను బాగా నమ్ముతానండి అమ్మవారిని, అసలు నిజంగా మామూలుగా కాదు. అందులో ఇవాళ హయగ్రీవుల వారి హోమం చూసానంటే ఎంత ఎమోషనల్ అయ్యాను అని అంటే, ఎందుకంటే అగస్త్య మహామునికి ఆయనే కదా ఉపదేశం చేసింది లలిత అమ్మవారి గురించి. సో లలిత అమ్మవారు అంటే నాకు ఇంకా చెప్పను అసలు ఎంత ఇష్టమో, అంటే మీ అందరికీ కూడా చాలా మందికి తెలుసు, ఎప్పుడు కూడా అమ్మవారి గురించి నేను చెప్తూ ఉంటాను. సో అంటే ఆ కనెక్షన్ అనమాట, నాకు అమ్మవారి గురించి చెప్పారు కాబట్టి నాకు ఇంకా క్లోజ్గా అనిపిస్తారనమాట. అంటే నాకు అందరి దేవుళ్ళు మీద రెస్పెక్ట్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఇలా స్పెషల్గా ఉంటుంది అనమాట ఇంకా. సో ఇవాళ హోమానికి అటెండ్ అవ్వటము నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా పాజిటివ్గా ఉంది. అండ్ ఎవరైనా హయగ్రీవుల వారి హోమం చేయించుకోవాలి అని అనుకుంటే కనుక మీ సరౌండింగ్స్ టెంపుల్స్లో ఐ థింక్ చేస్తారనుకుంటా అండి, లేదా అట్లీస్ట్ అర్చన పూజ అట్లా కూడా ఉంటాయి కదా. సో మీరు కనుక్కొని పిల్లలకి ఖచ్చితంగా చేయించవచ్చు. కానీ ఇప్పుడు మనం హయగ్రీవుల వారి గురించి నేను ఇప్పుడు చెప్పాను కాబట్టి ఓన్లీ హయగ్రీవ స్వామినే పూజించేసేమని అట్లా కాదండి. మనం చదువులకి సరస్వతీదేవి అనుకుంటాము, ఇట్లా హయగ్రీవ స్వామి అని చెప్పి అందరూ నేను కాకపోతే చెప్తున్నాను, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేసినా సరే దేవుడు అనేది మాత్రం ఒక్కళ్ళేనండి. పరమాత్మ తత్వమే ఈ రూపాల్లో మనకి దర్శనమిస్తూ ఉంటారనమాట. సో ఇదండి, దీంతో వీడియో ఎండ్ చేస్తున్నాను. హోప్ నేను ఇవాళ చెప్పిన మాటలన్నీ కూడా మళ్ళీ ఇంకొక స్టెప్ దేవుడి మీద ఎవరికైతే లైక్ 70-30 అట్లా కొంచెం నమ్మకం లేకపోవటం అట్లా ఉందనుకోండి, లేకపోతే 50-50 అట్లా. సో ఇవాళ ఇంకొంచెం ఒక స్టెప్ నమ్మకం పెరిగేటట్టు చేశాను అని అనుకుంటున్నాను. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.